మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్నానఘట్టాల్లో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనము ప్రస్తుతం రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఒక గోదావరి పుష్కరాలను తలపించే విధంగా జనం భక్తులు ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం రాజమండ్రి పుష్కర ఘాట్ అంతా కూడా జనసముద్రంగా మారిపోయింది. రాజమండ్రితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గోదావరికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి గోదావరికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్తో పాటు ఆ ప్రసిద్ధిగాంచిన కోటి లింగాల ఘాటు, మిగిలిన ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు రద్దీకి తగ్గట్టుగా అధికార యంత్రాంగం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఈ ఏడాది గతంతో పోలిస్తే కనుక ఈ ఏడాది భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఇదే పరిస్థితి ఉంది. రాజమండ్రిలోని ఘాట్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి, కిటకిటలాడిపోతున్నాయి. మొత్తం భక్తులు పెద్ద ఎత్తున గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంటే మహాశివరాత్రి పర్వదినం రోజున గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయనేది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గోదావరిలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. ఈ గోదావరిలో పుణ్యస్నానం అనంతరము కూడా ఇక్కడ నుంచి భక్తులు ఆ శైవక్షేత్రాలకు వెళ్ళి శైవక్షేత్రాల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక భక్తుల తాకిడికి తగ్గట్టుగా భారీగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో రాజమండ్రి వాసులు కూడా ఇక్కడ భక్తులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యం అందిస్తున్నారు. చాలా చోట్ల ఉచితంగా పులిహార పంపిణీ చేస్తున్నారు, ఉచితంగా మజ్జిగ టీ పంపిణీ చేస్తున్నారు, టిఫిన్స్ పంపిణీ చేస్తున్నారు. ఈరోజు రాజమండ్రిలో ఎక్కడ చూసినా సరే మహా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఇక్కడ గోదావరికి వచ్చి పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజమండ్రిలో ఎక్కడ చూసినా అన్నదాన శిబిరాలు, పలహార పంపిణీలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రాజమండ్రి అంతా కూడా మంచి ఆతిథ్యం ఇస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు. ఇక్కడ పుష్కర ఘాట్ దగ్గర అయితే కనుక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తున్న ఆ దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. మొత్తం పుష్కర ఘాట్ అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ పుణ్యస్నానం అనంతరం కూడా రాజమండ్రిలో ఉన్న మార్కండేయ స్వామి గుడి, మిగతా శైవ క్షేత్రాలకు వెళ్ళి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ భక్తులు వచ్చే పుణ్యస్నానం ఆచరించే విధంగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొత్తం చూస్తే కనుక ప్రస్తుతం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం రోజున గోదావరి పుష్కరాలను తలపించే విధంగా పెద్ద ఎత్తున భక్తులు రాజమండ్రి పుష్కర ఘాట్కు వచ్చి ప్రత్యేక పుణ్యస్నానాలు చేస్తున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శైవ క్షేత్రాలతో పాటు గోదావరి తీరమంతా కూడా శివనామ స్మరణతో మోరుమోగుతుంది. ఇది శ్రీనివాస్, రాజమండ్రిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుబాబు.